పుతిన్ భారత్ వచ్చారు కదా. సో ఈ నేపథ్యంలో పుతిన్ అసలు ఇలా వచ్చినప్పుడు ఏమేం జరుగుతాయి, పుతిన్ తో పాటు ఎవరెవరు ట్రావెల్ చేస్తారు, ఇవన్నీ కూడా పాస్ట్ పుతిన్ విజిట్స్ టు చైనా కానీ డిఫరెంట్ కంట్రీస్ కు వెళ్ళారు కదా, ఆ డీటెయిల్స్ చూసి ఇది నేను చెప్తున్నాను. సో లెట్ us సీ సమ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్. పుతిన్ బాత్రూమ్ కి వాష్రూమ్ కి వెళ్తారు కదా, తన పూప్ ని కూడా సూట్ కేసులో క్యారీ చేస్తారంట. ఎందుకు చేస్తారు అంటే అతని పూప్ నుంచి తన హెల్త్ కండిషన్ ఏంటి అని ఎవరు కనుక్కోకూడదు కాబట్టి. సో ఇప్పుడు చైనా వెళ్ళారు, లేకపోతే ఏదైనా అమెరికా వెళ్ళారు, బాత్రూమ్కి వెళ్ళారు, దాన్ని అమెరికా వాళ్ళు కలెక్ట్ చేసి దాని నుంచి టెస్ట్ చేసి, స్టూల్ టెస్ట్ ఉంటుంది కదా, దాన్ని టెస్ట్ చేసి ఓకే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కనిపెట్టకుండా సెక్యూరిటీ ఆఫీసర్స్ సూట్ కేసు తో ఎప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉంటారు పుతిన్ తో పాటు. సో ఎనీ వేస్ట్, అది స్ప్లిట్టింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ ఇస్ కలెక్టెడ్ అండ్ సెంట్ బ్యాక్ టు రష్యా. అండ్ ఫుడ్ కూడా ప్రైవేట్ ఫుడ్ ల్యాబ్ ఉంది పుతిన్ కి. అబ్రాడ్ లో ఉన్నప్పుడు పుతిన్ ప్రైవేట్ కిచెన్స్ మీద రిలే అవ్వరు. అతను హీ బ్రింగ్ హిజ్ ఓన్ చెఫ్, హిజ్ ఓన్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఒక మినీ ల్యాబ్ కూడా ఫర్ టెస్టింగ్ టాక్సిన్స్. మెయిన్ గోల్ ఏంటంటే పాయిజన్ ని ప్రివెంట్ చేయడం కోసం, ఎనీ కైండ్ ఆఫ్ పాయిజనింగ్ ని. ఎందుకు ఇంత కాషన్ గా ఉండాల్సిన అవసరం ఏంటి? నమ్మరా అంటే నమ్మరు అనే. ఎందుకంటే రష్యా హ్యాస్ లాంగ్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ పాయిజనింగ్. అంతెందుకు, మన లాల్ బహదూర్ శాస్త్రిని కూడా రష్యాలోనే తాష్కెంట్ లో చంపేశారు పాయిజనింగ్ చేసి. భారతదేశంకి వచ్చేసరికి బ్లూ కలర్ అయిపోయారు ఆయన. సో ఇట్లాంటి పాపాలు కొన్ని చేశారు వాళ్ళు. ఆ భయంతోనే వీళ్ళు కూడా, పుతిన్ కూడా ప్రస్తుతానికి లాంగ్ హిస్టరీ ఆఫ్ పాయిజనింగ్ ఉంది కాబట్టి జాగ్రత్త పడుతున్నారు. దట్ ఈస్ ద రీజన్ ఫుడ్, వాటర్ అండ్ ఈవెన్ ఎయిర్ కూడా చాలా టైట్లీ కంట్రోల్డ్ పుతిన్ చుట్టూతా. అండ్ ఈవెన్ ఇంకొకటి ఏంటంటే రూమర్, పుతిన్ కి బాడీ డబుల్స్ చాలా ఉన్నాయి అండ్ ఈ బాడీ డబుల్స్ ని కూడా వాడుతూ ఉంటారని. రీసెంట్ గా అలాస్కాకి వెళ్ళారు కదా, ఆ అలాస్కా ఈవెంట్ లో కూడా పుతిన్ బాడీ డబులే అని చెప్పి టాక్స్ వచ్చినాయి. ట్రంప్ తో పాటు అలాస్కాలో ఈవెంట్ వెళ్ళారు అనమాట, ఉక్రెయిన్ కి సంబంధించి ఒక మీటింగ్ కోసం. అక్కడ బాడీ డబుల్ వెళ్ళిందని చెప్పి టాక్. హై రిస్క్ ఈవెంట్స్ కి, లాంగ్ అపీరెన్స్ లు ఎక్కడైనా ఇవ్వాలన్నా కానీ, అండ్ ఎనిమీ సర్వైవలెన్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ బాడీ డబుల్స్ ని వాడతారు అని రూమర్. సో ఈవెన్ నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఇంగ్ ఆయన కూడా ఆయన చైర్నే తెచ్చుకుంటారు, కూర్చుంటానికి కూడా ఆయన చైరే బేసికల్లీ. ఎందుకంటే కూర్చున్నప్పుడు చేయి అంటుకున్నప్పుడు ఏమన్నా హెయిర్స్ ఇట్లా ఉంటాయని చెప్పి. అండ్ వేరే చోట కూర్చుంటే కనుక క్లీన్ గా తుడిచేస్తారు మొత్తము తన సెక్యూరిటీ వాళ్ళు వచ్చి అని చెప్పి టాక్. సో మెనీ లీడర్స్ టేక్ సచ్ డిఫరెంట్ యాక్షన్స్ ఫర్ దేర్ సెక్యూరిటీ పర్పసెస్. సో భారతదేశంలో ఇప్పుడు పుతిన్ వచ్చారు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద అప్డేట్స్, ఇండియా అండ్ రష్యన్ అప్డేట్స్.